ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటికే బడా కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేసి అమలు చేస్తోంది. తాజాగా కేంద్ర బడ్జెట్లో కూడా రాష్ట్రం కోసం ప్రత్యేక నిధులు తెచ్చుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటేసేందుకు శ్రమిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే కర్నూలు జిల్లా ఆదోనిలో మాత్రం కూటమిలో కొట్లాటలు దర్శనమిస్తున్నాయి. టీడీపీ వర్సెస్ బీజేపీ రాజకీయాలు సాగుతున్నాయి. ఇంతకీ ఆదోనిలో రెండు పార్టీల మధ్య గొడవలకు కారణం ఏమిటి? ఎందుకు ఈ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది? వాచ్ ది స్టోరీ. ఎన్డీఏ కూటమిలో దూషణల పర్వం మొదలైంది. కూటమి పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ తరపున పార్థసారథికి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇది ప్రజా విషయమని, అన్ని వర్గాల ప్రజలు తమను గెలిపించారని పార్థసారథి బల్లగుద్ది చెప్తున్నారు. అయితే టీడీపీ మద్దతు గెలుపొంది ఇప్పుడు టీడీపీ వాళ్ళనే చులకనగా చూస్తే సహించేది లేదని ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం కూటమి నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు బజారున పడడంతో కూటమిలోని ఇతర పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఈ గొడవ పబ్లిక్గా బట్టబయలు కావడంతో కూటమి విభేదాలు అందరికీ తెలుసు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కూటమిలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. 60 రోజుల వ్యవధిలో కూటమిలో వర్గ విభేదాలు పడచూపడంపై స్థానిక ప్రజలు అవాక్కవుతున్నారు. అధికారం కోసం, ఆదాయం కోసం నాయకులు పాకులాటంపై ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఆదోని నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మధ్య మాటల యుద్ధం జరిగింది. నియోజకవర్గ ప్రజలు కూటమి నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే పార్థసారథిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేక శక్తులుగా ఉన్న వైసీపీ నాయకులను బీజేపీలోకి చేర్చుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వాల్మీకి నగర్, గనేకల్, నారాయణపురం, పెద్ద హరివాణం, దిబ్బనకల్లు, పెద్ద పెండెకల్ గ్రామాలలో ఎంతో మంది వైసీపీని వీడారు. వారందరినీ బీజేపీలోకి చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ప్రశ్నించారు. గత 5 ఏళ్ల పాలనలో టీడీపీ పార్టీని ఎంతో ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ వారిని బీజేపీలోకి చేర్చుకోవడంపై మండిపడ్డారు. ఈ చేరికలపై తమతో కూడా చర్చించి ఉంటే బాగుండేదని అంటున్నారు. అలా కాకుండా సొంత నిర్ణయాలతో ఎమ్మెల్యే పార్టీలోకి చేర్చుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారినంతా పార్టీలో చేర్చుకోవడం మంచి పద్ధతి కాదు. ఐదేళ్లకొకసారి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వ్యవస్థలు మారుతాయి. కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులకు న్యాయం జరగాలంటున్నారు టీడీపీ నాయకులు. కూటమిలో ఒకరిద్దరు కొత్త వ్యక్తులు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, దీంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని మీనాక్షి తెలిపారు. గత 45 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాస్తవాలు చెప్పాలని, లేనిపోని అబద్ధాలు చెప్పడం బాగోదని అన్నారు. ఏది పడితే అది చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని, ఈ వాస్తవాన్ని గమనించాలని అన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి రోజువారీ షెడ్యూల్పై టీడీపీకి సమాచారం ఉండడం లేదు అంట. కనీసం ఎమ్మెల్యే ఎక్కడ పర్యటిస్తున్నారో తెలుసుకుని వారి వెంట పాల్గొనడం టీడీపీకి కూడా అవసరమే అంటున్నారు. ఇలా ఏకపక్ష వైఖరిని ఎమ్మెల్యే మార్చుకోవాలంటున్నారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఇంతకీ ఆదోనిలో తెలుగుదేశం పార్టీ ఉందా లేదా
అనే డౌట్ వస్తుంది అంటున్నారు. ఇక రాష్ట్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. ఆదోనిలో మాత్రం పసుపు పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, కార్యకర్తలు నలిగిపోతున్నారని అంటున్నారు. ఇలాగూ ఉంటే గత వైసీపీ ప్రభుత్వం ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు కేటాయించిందని, వాటిని అప్పటి ఎమ్మెల్యే సద్వినియోగం చేసుకోలేదని ప్రచారం నడుస్తుంది. ఇలాంటి ప్రచారం చేస్తుంది బీజేపీ నాయకులేనని, ఇది మంచి పద్ధతి కాదు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. బాసాపురం ఎస్ఎస్ ట్యాంకు నిధుల మంజూరులో 2 నాలుగుల ధోరణి పాటించడం మంచి పద్ధతి కాదు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతోషం లేకుండా పోయింది అన్నారు. చెరువు మరమ్మత్తు పనుల్లో నిధులు విడుదలపై కూటమి నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నా వైసీపీ నాయకులు నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. 5 ఏళ్ల పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఓపిక సహనం పాటిస్తే ఇక భవిష్యత్ మనదేనని, ఎవరు అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని మీనాక్షి నాయుడు కార్యకర్తలు, నాయకులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని నాయుడు వ్యాఖ్యలను ఎమ్మెల్యే పార్థసారథి కొట్టిపారేశారు. ఆయన ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆదోని టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదోని టీడీపీ నాయకులు 5 వర్గాలుగా విడిపోయారని, బీజేపీ, జనసేన ఒకే వర్గంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ముందు అందరూ కలిసి నా గెలుపుకు సహకరించారని, వారందరికీ గౌరవించవలసిన బాధ్యత నాపై ఉందని తెలిపారు. 10% నా గురించి ఆలోచిస్తే 90% బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించి ఆలోచిస్తానన్నారు. అలాంటిది మీనాక్షి నాయుడు అన్నీ నాకే కావాలని అనడం సమంజసం కాదు అన్నారు. ఏ రకంగా సహకరించామో, మీరు ఎన్నికల ముందు ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు. దయచేసి సోదరులు, మీ మీద వేరే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు, వాస్తవాలు మాట్లాడండి, అందరినీ గౌరవించండి. మా పార్టీలో మీరు తలదూర్చద్దండి. మీ పార్టీ మీ ఇష్టం. మా పార్టీ విషయంలో మాకేదైతే మనం కూర్చొని మాట్లాడినామో ఆ విషయంలో మీరు తలదూర్చద్దండి. దయచేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దండి. 3 నెలలు అయింది అధికారం వచ్చి, మాకేమి అనేది అందరిలో ఉంది. అధిష్టానం దృష్టికి ఏమి జరిగేది రోజు రోజు కూడా వివిధ మార్గాల్లో తెలియజేశాం. అధిష్టానం కూడా కొద్దిగా ఓపిక పట్టండి, అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు. కానీ ఈరోజు ఈ రకంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కానీ మా నాయకులు, కార్యకర్తలకి వాళ్ళకి ధైర్యం కలగాలని, వాళ్ళకి పార్టీ మీద ఉన్న గౌరవాన్ని ఇంకా అమితంగా పెరగాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక సమస్య అంతా మీనాక్షి నాయుడు వల్లే ఏర్పడుతుందని, దీంతో కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారన్నారు. నేను ఎమ్మెల్యేను, నేను ఏదైనా మాట్లాడితే రికార్డు ఉంటుంది, అవాస్తవాలు మాట్లాడడం నాకు అవసరం లేదు. మీనాక్షి నాయుడిని కలిసి ఏది అవాస్తవం, ఏది వాస్తవమని నిరూపిస్తానని సవాల్ విసిరారు. అన్ని కార్యక్రమాలకు తాము పిలుస్తున్నామని, వారే రాలేక పట్టించుకోవడం లేదన్నారు. ఈరోజు బీజేపీలో వైసీపీ నాయకులు అభివృద్ధిని చూసి చేరుతున్నారని, బీజేపీ పార్టీని అభివృద్ధి చేసేందుకు తాను చేర్చుకుంటున్నారని పార్థసారథి స్పష్టం చేశారు. ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది. నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి, కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ విజయం కొనసాగుతుంది. రెండో విషయం, అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటది? ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను. ఆన్ రికార్డ్గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది?
నేను ఎమ్మెల్యేని, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. సో ఆన్ రికార్డే మాట్లాడతాను. ఆఫ్ ది రికార్డ్ ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండవు. మొత్తానికి రాష్ట్రంలో కూటమి కలిసికట్టుగా పాలన చేస్తుంటే ఆదోనిలో మాత్రం కుంపటిలో కొట్లాట్లా మారింది. మున్ముందు కూటమిలో గొడవ ఎక్కడి దాకా వెళ్తుందో వేచి చూడాలి.